అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నా ధార్మిక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతఆలా గ్రంథాల్లోకెల్లా అతి గొప్ప గ్రంథం ఖురాన్ గ్రంథాన్ని, మాసాల్లోకెల్లా శ్రేష్టమైన మాసం రమదాను మాసం, రాత్రుల్లోకెల్లా ఘనమైన రాత్రి లైలతుల్ ఖద్ర్లో లోహే మెహఫూజ్ అనబడే సురక్షిత ఫలకం నుండి దివ్య ఖురాన్ మొత్తం మొదటి ఆకాశంపైకి అవతరింపజేశాడు. కనుక ఈ రమదాను మాసం మరియు ఖురాను రెండింటిది ఆత్మీయ సంబంధం, విడదీయరాని బంధం. అల్లాహ్ సుబ్హానహు వతఆలా సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 185లో ఇలా సెలవిచ్చాడు: రమదాను నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అలాగే సహీ అతర్గీబ్ వ తర్హీబ్ గ్రంథంలోని హదీసు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఉపవాసం మరియు ఖురాన్ రెండు ప్రళయ దినాన దాసుని విషయంలో సిఫారసు చేస్తాయి. ఉపవాసం అంటుంది, ఓ నా ప్రభువా, నేను ఇతన్ని ఆకలి దప్పులు మరియు కోరికల నుండి దూరంగా ఉంచాను, అందుకోసం ఇతని విషయంలో నా సిఫారసును స్వీకరించు. ఖురాన్ అంటుంది, నేను ఇతన్ని రాత్రిపూట నిద్రపోకుండా చేశాను, కనుక ఇతని విషయంలో నా సిఫారసును స్వీకరించు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఆ తరువాత రెండింటి సిఫారసు స్వీకరించడం జరుగుతుంది. నా విశ్వాస సోదరులారా, ఈ శుభాల మాసంలో ఉపవాసాలు పాటిస్తూ ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి ఆ మాసమంతా మహోన్నతమైన గ్రంథంతో పాటు జీవిస్తాడు. రమదాను మాసంలో ఖురాన్ పారాయణానికి ఉండే రుచి, ఆ మాధుర్యమే వేరు. ఈ నెలలో ఖురాన్ పారాయణం మనిషిలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. కనుక సోదరులారా, ఈ ఉపవాసాల మాసంలో దొరికిన సమయాన్ని వృధా పనులలో గడపకుండా దివ్య ఖురాన్ పారాయణం చేయాలి. ఎందుకంటే మమ్మల్ని సన్మార్గంలో నడిపింపజేసేది ఖురాన్. మన హృదయ రోగాలకు మరియు శరీర రోగాలకు స్వస్థతను చేకూర్చే సంజీవని ఖురాన్. ఖురాన్ ఒక జ్ఞానం, ఖురాన్ ఒక సంస్కృతి. మన జీవితానికి, ప్రాణానికి, మోక్షానికి తిరుగులేని ఆధారం ఖురాన్. మనకు సంతోషమైన, ఆనందమైన ఖురాన్ ద్వారానే ప్రాప్తిస్తుంది. ఇహలోకంలో శాంతి, పరలోకంలో పారితోషికం ఖురాన్ ద్వారానే లభిస్తాయి. ఖురాన్ విశ్వ ప్రభు ప్రబోధనం, అది మానవ జీవన సంవిధానం. కనుక నా ధార్మిక సోదరులారా, ఖురాన్ను చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. అల్లాహ్ మనందరినీ ఖురాన్తో పటిష్టమైన సంబంధం ఏర్పరచుకుని ఎల్లవేళలా ఖురాన్ పారాయణం చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.